యా ఇప్పుడు భారతదేశం మీద ముఖ్యంగా సివిలియన్స్ మీద జరిగిన అతిపెద్ద దాడిగా ఇది చరిత్రలో ఉండిపోతుంది. ఈ దాడి వెనకాల ఉన్న మోటో భారతదేశాన్ని అస్థిరపరచడం ఒకటి. రెండోది ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు అమర్నాథ్ యాత్రికులు అక్కడ రాబోతున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాన్ని అలాగే భక్తిభావంతో వస్తున్న ప్రజల్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక కుట్ర జరిగింది. అలాగే సార్ ఇందాక వైసీపీ సార్ అంటున్నారు పార్టీలు చూసుకునే సమయం కాదు సార్, ఇది కొంచెం విచక్షణతో ఆలోచించండి. మీరు ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడే సందర్భం కాదు, పాకిస్తాన్ మీద కాదు. ఆగండి మళ్ళీ సమస్యను తీవ్రంగా ఖండిస్తాం. చూడు, ఇప్పుడు పాకిస్తాన్ మీదనో ఇంకొకరి మీదనో వేయడానికి కాదు, గత 10 ఏళ్లలో సివిలియన్ల మీద అలాగే భారతదేశాల మీద ఎన్డీఏ కూటమిలోని గవర్నమెంట్ చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరో కోణాన్ని కూడా చెప్తున్నాం. ఎక్కడైతే ఈ యొక్క పర్యాటకులు ఇప్పుడు అక్కడ వెళ్ళిన ప్రాంతం ఏంటంటే పహల్గాంలో గుర్రం బండి మీద లేకపోతే గుర్రాల మీద లేకపోతే కాలినడక వెళ్ళే ప్రదేశం అది. సో వాహనాలకు వెళ్ళలేని ప్రాంతాన్ని ఎంచుకున్నారు తెలివిగా. సో అక్కడ జవాన్లు కావచ్చు, ఆర్మీ సిబ్బంది తక్కువ ఫ్లోటింగ్ ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, పర్యాటకులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా ఐడెంటిఫై చేసి మగవాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చంపారు. సో అందులో 2 ముస్లింలు కూడా చనిపోయారని అందులో ఒక పని చేసి అక్కడ పర్యాటక ప్రాంతంలో ఒక యువకుడు వారిని కాపాడబోయి సో అక్కడ సెలెక్టివ్ గా ఎంపిక చేసుకున్నారు, మగవాళ్ళని ఎంపిక చేసుకున్నారు. ఆ పరిణామ క్రమంలో అడ్డుపడిన ప్రతి ఒక్కరిని చంపారు. కొందరిని ఎంపిక చేసి మరి నువ్వు బట్టలు విప్పించి మరి చేసుకున్నది కూడా బయటపడింది. ఇదంతా ఏంటంటే భారతదేశాన్ని అస్థిరపరచడం ఒకటి, మధ్య ఒక చిచ్చుని పెట్టేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క కుట్ర. ఆ విధంగా చేస్తే ఇక్కడ హిందూ ముస్లింలు కొట్టుకు చస్తారు అనేటువంటిది ఖచ్చితమైన భద్రతా బలగాలు నెక్స్ట్ పర్యాటక ప్రాంతాల్లో కూడా స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని నమ్ముతున్నాం. అయితే దీనికి బదులు వీ వాంట్ రివెంజ్ అనేది ఖచ్చితమైన రివెంజ్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. నిన్నటి నుంచి వీ వాంట్ రివెంజ్ అనే హ్యాష్ ట్యాగ్ చాలా పెద్ద ఎత్తున మిలియన్స్ ఆఫ్ పీపుల్ ట్రెండ్ చేస్తున్నారు. ఇది భారతదేశం యొక్క దేశం మీద జరిగిన దాడిగా ప్రతి ఒక్క భారతీయుడు ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతంగా భారతీయుడు ఒక అగ్ని కణంలా మారాల్సిన సమయం ఇది. మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన పౌరులను కాపాడుకుందాం, మన కుటుంబాన్ని ఎందుకంటే ఇందాక నెల్లూరు నుంచి మాట్లాడిన బాధితుల యొక్క ఆవేదన చూసాము. ఈవెన్ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే మన సాటి భారతీయుడుగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తామనేది మనకు పెద్ద అనుభవంలోకి రావక్కర్లేదు. ఎందుకంటే కన్నీళ్ళు ఎవరికైనా కన్నీళ్లే, రక్తం ఎవరికైనా రక్తమే. మన తోటి భారతీయుడు మన కళ్ళ ముందర, మన కుటుంబ సభ్యుడు కళ్ళ ముందర చంపుతూ ఉంటే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు, భార్య ఎలా ఫీల్ అవుతారు, ఆ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు అనేది మనం ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. అది కళ్ళ ముందర కనిపించే ఆ ఘటన తాలూకు ఇమాజిన్ చేసుకుంటే కళ్ళమ్మడి నీళ్ళు ఇప్పటికి వస్తాయి. రాత్రి నుంచి కొన్ని లక్షల మంది నిద్రపోని రాత్రి గడిపారు. ఒక భార్య భర్త కొత్తగా పెళ్లి హనీమూన్కి వెళ్ళిన భార్య భర్త 16 వారం రోజులైంది. అంత దుర్మార్గమైనటువంటి చర్య మన దేశంలో, మన భారత గడ్డ మీద మన పౌరుల్ని విచక్షణారహితంగా కాల్చి చంపారంటే, చంపిన తర్వాత కూడా మనము వారిని ఉపేక్షించాము అని అంటే ఖచ్చితంగా అది ఈ దేశంలో పుట్టినట్టే. మనం లేదు కొన్ని ఘటనలకు సంబంధించిన వాటిలో కొందరు 2 ర్యాంకుల ధోరణిలో ఎవరైతే ప్రదర్శిస్తున్నారో, మేధావి ముసుగులో, న్యూట్రల్స్ ముసుగులో, లేకపోతే నాస్తికుల ముసుగులో, వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీకు ఈ దేశంలో నిజంగానే దేశభక్తి అనేది ఏ కోశాన ఉన్నా కూడా ఇలాంటి ఘటనలని ఖచ్చితంగా ఖండించకపోతే యు ఆర్ నాట్ సపోజ్ టు స్టే ఇన్ దిస్ నేషన్. ఎవరికైనా రావచ్చు. ఈ దేశంలో మీకు నివసించే హక్కు లేదు. మీకు నచ్చిన చోటుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ దేశం మట్టి పుట్టి, ఈ దేశం నీరు తాగుతూ మీరు ఇలాంటి మన దేశంలో జరిగిన దాడిని ఖండించుకోకుండా ఎవడికో ఒత్తాసు పలికితే
ఈ దేశ ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఇది నీ నా గడ్డ, ఇది నీ నా ప్రాణాలు, మన అందరి మన తోటి భారతీయుల ప్రాణాలు. ఇందులో స్పేర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ నిఖార్సైన భారతీయుడు ఒప్పుకోడు. ఇది ఫేర్. దిస్ ఇస్ వెరీ క్లియర్ స్టేట్మెంట్. ఈవెన్ కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఎదురు చూస్తున్నాం. కేంద్రం నుంచి మేము కూడా జనసేన పార్టీగా మా అధినేత కూడా ఇన్స్ట్రక్షన్స్ ని గానీ కేంద్రం తీసుకోబోయే చర్యల మీద గానీ ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా రాజకీయ పార్టీలతో కనుక వారు దాన్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వారికి కూడా ఈ దేశంలో ఉండే హక్కును వారు కోల్పోయినట్లే. డెఫినెట్లీ అందుకే అందరూ ఒకే తాటి మీదకి వచ్చినప్పుడు మాత్రమే, అందరూ ఒకే తాటి మీద ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి టెర్రరిస్టు దాడులని సమర్థవంతంగా ఎదుర్కొంటాము. అలాగే వాళ్లకు బుద్ధి వచ్చేలాగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయలేము, వీళ్ళని మనం ఎంత కుట్రలు పన్ని ఎంత విచ్ఛిన్నం చేయాలనుకున్నా చేయలేమనే ఒక సంకేతాన్ని మనం కలిసి ఉండడం వల్ల, మనం కలిసికట్టుగా ఇది ఒక తప్పు, దీన్ని ఖండించాలి, ఇలాంటి వాళ్ళకు చోటు లేదు భారతదేశం అని చెప్పినప్పుడే నా కొడుకులకు ఖచ్చితంగా ఒక చెప్పు దెబ్బలాగా ఉంటుంది. అలాంటి నా కొడుకులకు ఖచ్చితమైన చెప్పుతో